హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలత వ్లాగ్స్. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు పోషకాలు మెండుగా ఉండే రెడ్ రైస్ అంటే ఎర్ర బియ్యం ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, రెడ్ రైస్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందువలన రక్తహీనతతో బాధపడేవారు వైట్ రైస్కి బదులుగా రెడ్ రైస్ని ఆహారంగా తీసుకోవడం వల్ల అనీమియా బారి నుంచి బయటపడవచ్చు. ఫ్రెండ్స్, రెడ్ రైస్ తిన్నప్పుడు జీర్ణక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. అందువలన గ్లూకోజు బ్లడ్లోకి చాలా స్లోగా రిలీజ్ అవుతుంది. అందువలన షుగర్ పేషెంట్స్ రెడ్ రైస్ని హ్యాపీగా తినొచ్చు. ఫ్రెండ్స్, మనం మామూలుగా ఒక కప్పు వైట్ రైస్ తింటాము. అలా కాకుండా రెడ్ రైస్ తిన్నప్పుడు మనకి హాఫ్ కప్పు తినగానే కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. అందువలన వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు రెడ్ రైస్ని రెగ్యులర్గా తీసుకోవడం వలన త్వరగా బరువు తగ్గుతారు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎర్ర బియ్యము సూపర్ మార్కెట్లలో లభిస్తున్నాయి, ఇంకా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, నేను ఒక కప్పు ఎర్ర బియ్యం తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. ఫ్రెండ్స్, ఎర్ర బియ్యాన్ని 4 నుండి 6 గంటలు నానబెట్టుకుంటే బాగా కుక్ అవుతుంది. ఎర్ర బియ్యానికి ఒక కప్పుకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. నేను ఇలా ప్రెషర్ కుక్కర్లో ఫస్ట్ కుక్ చేసుకుంటున్నాను. ప్రెషర్ కుక్కర్లో 5 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు 5 విజిల్స్ వచ్చిన తర్వాత రైస్ ఎలా ఉందో చూద్దాము. ఇది రైస్ ఉడికింది కానీ ఇంకాస్త పలుకుగా ఉంది, మరియు ఇంకొన్ని వాటర్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనము ఈ గిన్నెని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి కుక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఎర్ర బియ్యము మనము కుక్కర్లో ఎంతసేపు ఉడికించుకున్నా ఇంకాస్త వాటర్ దాంట్లో మిగిలి ఉంటుంది. అందుకని ఇలా స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా స్టవ్ పైన డైరెక్ట్ ఉడికించుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. అప్పుడే రైస్ బాగా కుక్ అవుతుంది. ఫ్రెండ్స్, రెడ్ రైస్ని ఎప్పుడు ఇలా బాగా కుక్ చేసుకొని వండుకున్న తర్వాత మాత్రమే తినాలి, లేకపోతే మనకి డైజెషన్ కాక కడుపు నొప్పి వస్తుంది. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.